గురువారం హైదరాబాద్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులపై దర్శకుడు ఫస్ట్ లుక్ సీన్ ని షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి, కథ ఏంటి అనే చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వదిలిన స్టిల్ చూస్తుంటే ఎన్టీఆర్ నీల్ సినిమాకి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే డార్క్ థీమ్ లో రూపొందిస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు మీద రాస్తా రోకలు, పాత సైకిల్, అంబాసిడర్ కారు, పాత పోలీస్ జీపు వంటివి వింటేజ్ వైబ్స్ ను కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ నీల్ సినిమా 1960 గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యం తిరుగుతుందని తెలుస్తుంది. కథంతా ఒకప్పుడు బెంగాల్ లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఈశాన్య బార్డర్ లో ఉన్న కంట్రీస్ లో జరుగుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ నీల్ అనౌన్స్మెంట్ పోస్ట్ ను గమనిస్తే చైనా, భూటాన్ దేశాల్లో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. హిస్టరీలో నార్త్ వెస్ట్ థాయిలాండ్, నార్త్ ఈస్ట్ మయన్మార్, బార్మా, నార్త్ లావోస్ లో ఉన్న పర్వత ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలిచేవారు. ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండేది. 1950, 1960 ప్రపంచంలోనే అత్యధికంగా నల్ల మందు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో ఒకటిగా నిలిచేది. డ్రగ్ క్యాపిటల్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ లో జరిగిన నార్కోటిక్స్ ట్రాఫికర్ అరాచకాలు, డ్రగ్ పెడ్లర్స్ అక్రమాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు నాటి బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుందని ప్రచారం సాగుతుంది. దీంతో నీల్ మామ తారక్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీల్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. 1960 బ్యాక్ డ్రాప్ లో తగ్గట్టుగా ఆయన లుక్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికైతే తారక్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్లో హీరో పాల్గొంటారని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని జనవరి 9, 2026న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.